బీహార్ రాష్ట్రంలోని ఒక సాధారణ వ్యక్తి ఆ గ్రామానికి దేవుడు ఎలా అయ్యాడో ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. విషయానికి వచ్చేద్దాం. బీహార్ రాష్ట్రం గెహ్లూర్ గ్రామానికి చెందిన ఒక సామాన్యుడు 22 సంవత్సరాలు కష్టపడి బయట ప్రపంచానికి ఆ ఊరికి అడ్డంగా ఉన్న కొండను పగలగొట్టి రోడ్డు వేశాడు. విషయానికి వస్తే గెహ్లూర్ గ్రామం బీహార్ రాజధాని పాట్నాకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఆ గ్రామానికి మధ్యలో ఒక కొండ అడ్డంగా ఉంది. అక్కడ మనుషులు నిత్యావసరాలు కొనుగోలు చేయాలన్నా, వైద్యం చేయించుకోవాలన్నా 32 కిలోమీటర్లు కొండ చుట్టూ తిరిగి అవతల వైపు ఉన్న వంజీర్గఢ్ అనే పట్టణానికి వెళ్ళాలన్నమాట. ఈ గ్రామంలో ఓ భూస్వామి దగ్గర క్వారీలో పనిచేస్తున్నాడు దశరథ్. అయితే ఆయన భార్య ప్రతిరోజు 75 కిలోమీటర్లు నడిచి భోజనం తెచ్చేదంట. ఓ రోజు తను నడుస్తూ రాళ్లపై పడిపోవడంతో భోజనం తీసుకురావడానికి ఆలస్యం అయ్యింది. దీన్ని చూసిన దశరథ్ చాలా కోపం వచ్చి భార్యను కొట్టాలనుకున్నాడు. కానీ ఆమె పరిస్థితి చూసి తీవ్ర ఆవేదనకు గురై 300 అడుగులు ఎత్తైన కొండలో నుంచి రాతిని తొలిచి మార్గాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. అందుకోసం తన దగ్గర ఉన్న గొర్రెలను అమ్మి సమ్మెట ఉలి గుణపాన్ని కొని పని ప్రారంభించాడు. ఆ ఊరి ప్రజలు ఈయన్ని చూసి పిచ్చివాడనేసి ఎగతాళి చేశారు. కొద్ది రోజులకు భార్య ఫాల్కుని అనారోగ్యం క్షీణించింది. 75 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో డాక్టర్ రావడానికి అవకాశం లేక తన భార్య చనిపోవడంతో దశరథ్లో మరికొంత పట్టుదల పెరిగింది. తన భార్య పరిస్థితి ఎవరికి రాకూడదని 10 సంవత్సరాలు కష్టపడి దశరథ్ మాంజీ కొండను చీల్చాడు. దీన్ని గుర్తించిన ప్రజలు కొంతమంది ముందుకు వచ్చారు. ఇలాంటి 22 ఏళ్ల పాటు కష్టపడి ఓ సామాన్యుడు 300 అడుగులు ఎత్తు 30 అడుగుల వెడల్పు ఉన్న కొండను నిలువుగా చీల్చాడు. అంటే ఇప్పుడు గెహ్లూర్ నుంచి వంజీర్గఢ్ పట్టణంలో ఉన్న హాస్పిటల్కు స్కూల్స్కు చేరాలంటే 5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే సరిపోతుంది. ఈ గ్రామస్తులు చివరికి దశరథ్ మాంజీని మౌంటైన్ మ్యాన్ అని పిలవడం జరిగింది. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగ నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. జై హింద్.